మహబూబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహాధరణ నిర్వహించింది. ఈరోజు కేటీఆర్ కూడా మహాధరణ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా చాలా ప్రశ్నలు అడిగాడు. అలాగే బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసినట్టు సూటి ప్రశ్నలను కూడా కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుందా, అదే విషయం మనతో మాట్లాడడానికి మురళి నాయకులు చెప్పండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధరణ కూడా మేము సక్సెస్ సాధించామని కూడా అంటుంది. మీరేం చెప్పబోతున్నారు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తలపట్టినటువంటి కేటీఆర్ ధర్నా అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఒక 100 మంది గిరిజనులు కూడా హాజరు కాలేని పరిస్థితి. ఎందుకంటే గిరిజనులు చాలా వరకు నా దగ్గరే ఉన్నారు. చాలామంది నష్టపోయిన గిరిజనులు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టిస్తామని చెప్పేసి మన గిరిజన భూములన్నీ లాక్కొని వాళ్ళకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా, ఏ కుటుంబాన్ని కూడా ఆదుకోకుండా చాలా తీవ్ర ఇబ్బందులు గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే అప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎట్టుపోయింది. నిజంగా చాలామంది తల్లులు పాలిచ్చే తల్లులను కూడా కాదనుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పడేసిన వైనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, ఇవాళ మేము ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఆ గిరిజన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదే అడిగారు. మేము ఇంతగా నష్టపోయి మా భూములు పోయినాయి, మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు ఢిల్లీ వరకు కేటీఆర్ తీసుకోపోలేదు, ఢిల్లీ ఎస్సీ ఎస్టీ కమిషన్ వరకు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లేదని చెప్పి వాళ్ళు సూటి ప్రశ్న వేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి నిజంగా కూడా కేటీఆర్ కనుక చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే ఊరేసుకొని రావాలి. ఎవరు మీ దగ్గరికి వచ్చిన భూ నిర్వాసితులు ఎవరున్నారో వారి యొక్క సమస్యని మీ దృష్టికి తీసుకొచ్చారా? వారి యొక్క సమస్యను ఎప్పుడు పరిష్కరించబోతున్నారు? మా భూమిని పాలన వాళ్ళే మాకు కబ్జా చేశారు, మేము అన్యాయం జరిగింది మాకు అని చెప్పేసి కూడా ఈరోజు మీ ప్రెస్ మీట్లో మీరు భూ నిర్వాసితులతో మాట్లాడి ఏం చెప్పారు? మీకు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు మీరు? ఇప్పుడు భూ నిర్వాసితులు చాలా మంది వాళ్ళ భూములు కోల్పోయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టడం జరిగింది. వాళ్ళకి రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే మనకు ఇందిరా ఇల్లు లేకపోతే డిక్లేర్ చేస్తుందో వాళ్ళకి తూచా తప్పకుండా 100% ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాం. అదేవిధంగా ఆ 17 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో 17 కుటుంబాలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు నిలబడ్డదంటే ఆ కుటుంబాల వల్లనే. వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, అవుట్ సోర్సింగ్లో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను మాట ఇవ్వడం జరిగింది. అది 100% ఇస్తాం. గిరిజనులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల పొట్టగొట్టదు. ఎందుకంటే మనకు గరీబీ హటావ్ అని చెప్పేసి ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదలకు, మా గిరిజనులకు ప్రతి కుటుంబానికి 5 ఎకరాలు ఇచ్చిన మాత ఇందిరాగాంధీ గారు. అటువంటి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూమే మనకు ఇప్పుడున్నటువంటి మెడికల్ కాలేజ్ కట్టిన వైనం. కాబట్టి ఎటువంటి గిరిజనులకు అన్యాయం జరగదు. కేవలం గిరిజనులను పావులుగా వాడుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ ఇక్కడ వచ్చి గిరిజనులు ఉసిగొల్పి ఏదో పెద్ద రాద్ధాంతం చేసి దీనివల్ల మైలేజ్ పొందామనుకున్నారు. ఆయన ఇది E1 రేస్ ఏదైతే ఉందో ఆ స్పోర్ట్స్ రేస్ లోపల ఆయన A1 ముద్దాయి కాబట్టి ఆయన వెంటనే ఇప్పుడు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా టాపిక్ను డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈ గిరిజనుల ఇష్యూను పైకి తీసుకొచ్చి లేని ఇష్యూని పెద్దగా చేసుకొని ఆయన తప్పించుకుందామని చూస్తూ ఉన్నాడు. కాకపోతే కేటీఆర్ తప్పకుండా మన జైలు కడ్డీలు లెక్క పెడతాడు. జైలుకి వెళ్లాల్సింది ఖాయం. బీఆర్ఎస్ మేము సామరస్యంగానే మేము మహాధరణ నిర్వహించబోతున్నాం, దీనికి కాంగ్రెస్ కూడా కావాలని అడ్డుపడుతుంది, మా సక్సెస్ను ఎవరు ఆపలేరు, మేము ఈరోజు సక్సెస్ సాధించామని కూడా అంటున్నారు. ఏం చెప్తున్నారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా కూడా ఎవరు అడ్డు చెప్పలేరు అంటే ముఖ్యంగా మీరు ఎవరికైతే అన్యాయం చేసిండో వాళ్ళ పేరు మీదనే మీరు గిరిజనులు, ఇక్కడ చాలా మంది నష్టపోయింది గిరిజనులు. వాళ్ళ భూములు కోల్పోయినరు. వాళ్ళకు ఉన్నటువంటి భూములు మీరు మెడికల్ కాలేజ్ తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది భూములను తీస్తే గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళని బెదిరించి ఆ భూములను మీరు కబ్జా చేసుకొని మీ పేర్లు ఎక్కించుకున్నారు ధరణి పోర్టల్ ద్వారా. ఆ రైతులే వచ్చి ఈరోజు మీకు ఎదురుగా నిలబడి మీరు ఎట్లా వస్తారు కబడ్దార్, మీరు ఎట్లా ధర్నా చేస్తారని చెప్పి సవాల్ విసురుతా ఉంటే నువ్వు ఎట్లా దీన్ని చాలా సామరస్యంగా మేము చేసుకోగలుగుతారని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులకు, మీరు ఇక్కడ గిరిజనులకు అన్యాయం చేసిండ్రు, మీకు ఇక్కడ ధర్నా చేసే నైతిక హక్కు లేదని చెప్పేసి గిరిజనులే మిమ్మల్ని ఏలెత్తి చూపుతా ఉన్నారు. ఇటువంటి తరుణంలో మీరు నిజంగా కూడా గుండెమే చేసుకొని చెప్పండి, ఇప్పుడు ఇక్కడ పెట్టినటువంటి ధర్నా ఎంతవరకు సక్సెస్ అయిందో మీరే నిర్ధారించాలి. మానుకోట మధ్యలోకి ఎంతో చరిత్ర ఉంది. గతంలో కూడా మానుకోటను టచ్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ కూడా పతనమైంది. ఈసారి మరోసారి మమ్మల్ని కావాలనే ఇలా చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ పతనం ఇక్కడి నుంచే మన మహబూబాద్ మానుకోట నుంచే మొదలవుతుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలకు ఎక్కడ కూడా స్థానం లేదు. కాబట్టి ఏదో ఒక రకంగా వాళ్ళు హైలైట్ అయ్యి సోషల్ మీడియాలో అక్కడిక్కడ రావాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ వాస్తవానికి లగర్చర్లలో జరిగినటువంటి సంఘటనకు మహబూబాద్ సంఘటనకు ఎటువంటి పొంతనే లేదు. కేవలం అక్కడి నుంచి ఇక్కడ ప్రజల దృష్టిని మరలించాలని చెప్పేసి దీన్ని ఏదో గిరిజనులతోటి వాళ్ళు ఏదో వాళ్ళ హైప్ పొందాలి, గిరిజనులను వాళ్ళు సొంతం చేసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. కాకపోతే గిరిజనులు అమాయకులే, కానీ ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది పెట్టిండో వాళ్ళకు 100% వాళ్ళకు మాత్రం తగిన బుద్ధి చెప్తారు, వాళ్ళకు శాస్తి చెప్పిన.
దానికి ప్రధాన ఉదాహరణ ఈరోజు కేటీఆర్ తలపెట్టినటువంటి ధర్నా. ఏ ఒక్క గిరిజన బిడ్డ పోలేదు వాళ్ళ మీటింగ్కి. మీరు చూశారు, ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు వేరే వేరే కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఒక 100 మందిని తీసుకురామని చెప్పి టార్గెట్ పెడితే వాళ్ళకు కార్లలో ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చి ఈ ధర్నాను ఏదో చేసినట్టుగా అనుకున్నారు. కానీ ఇక్కడ మహబూబాద్లో జరిగినటువంటి ధర్నా అట్టర్ ఫ్లాప్. కేవలం 100 మంది వరకు కూడా గిరిజనులు రాలేదు. కాబట్టి నిజంగా కూడా దయచేసి ఇప్పుడు కేటీఆర్ గారు, మీరు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి, మీకు జైలు సువలు ఎక్కబెట్టాల్సిందే అని చెప్తాను. లఘుచర్ల ఘటన ఏదైతే నిజ నిర్ధారణ కమిటీ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ధారణ కమిటీ కూడా నొక్కి పెడుతుంది. వారి నిజాలను తెలుసుకోకుండా ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా తప్పుడు కేసులు పెడుతుంది, వాళ్ళకి జైలు పంపిస్తుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు లగచర్లలో జరిగిన ఇష్యూ ఏంటంటే, అక్కడ ఏదైతే భూమి కావాలనుకున్నారో మొత్తం రాష్ట్రం అంతటా, తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఒక మంచి ఉద్దేశంతో కొడంగల్ ఏరియాలో, మహబూబ్నగర్ ఏరియాలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ను ఓపెన్ చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కొరకే ముందే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి ఒక మంచి క్రమశిక్షణతో మనందరినీ కలిసి చేద్దామనగానే వాళ్ళు ఒప్పుకున్నారు. కాకపోతే వీళ్ళే దాన్ని ఒక పావులాగా గిరిజనులను, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాడుకొని ఇక్కడ వాళ్ళకి లేనిపోని చిచ్చు పెట్టచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూమి ఎవరైతే ఉందో వాళ్ళకు భూమి బదులు భూమి ఇస్తాం, ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, వాళ్ళకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఒప్పుకున్నారు. మాకు అభివృద్ధి జరుగుతూ ఉంటే అనవసరంగా కేసీఆర్, కేటీఆర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కూడా చాలామంది రైతులు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే కేటీఆర్ నిజంగా కూడా ఏదో ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ప్రభుత్వం నడవకూడదు, ప్రభుత్వం నడవకుండా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని చూస్తుంది. ప్రజలు ఒకసారి తరిమి కొట్టిన మిమ్మల్ని కర్రు కాచి వాత పెట్టినా కూడా ఒక 4 సంవత్సరాలు ఓపిక పట్టలేరని నేను మీ మీడియా ముఖంగా వారికి తెలియజేస్తున్నాను. మహబూబాద్ మెడికల్ కాలేజీలో మొత్తం ఎన్ని ఎకరాల కబ్జా గురైంది, భూ నిర్వాసులకు ఎన్ని రోజుల్లో మీరు న్యాయం చేయబోతున్నారు? ఇప్పుడు మహబూబాద్ మెడికల్ కాలేజ్ మొత్తం 30 ఎకరాల భూమి, 17 కుటుంబాలు నష్టపోయినాయి. ఆ 17 కుటుంబాలకు నష్టపరిహారం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్లకు కనీసంగా ఇందిరమ్మ ఇల్లులు అయితే ఇప్పిస్తాం. మాకు వచ్చే మొదటి విడతలను వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు పెడతాం. ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి మాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఏదో అవుట్సోర్సింగ్ ఉద్యోగం. మేము ఏమంటున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు మన బిడ్డలు, మన సోదరులు, మనతోటి కలిసి బతికిన వాళ్ళు. వీళ్ళు ఇప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఏదో ఊరు నుంచి వచ్చిండు, ఇప్పుడు వచ్చి ధర్నా చేసిండు, మళ్ళీ ఆ ఊరు వెళ్ళిపోయిండు. ఇక్కడ మన స్థానికంగా ఉంటాం, ప్రజల సమస్యలు తెలుసు, ప్రజల బాధలు తెలుసు, అనునిత్యం వాళ్ళతో ఉంటాం. కాబట్టి గిరిజనులు ఆదుకునే బాధ్యత, నైతిక హక్కు మన కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉంది. ఏదైతే లఘుచర్ల ఘటన జరుగుతున్నదో అది కావాలని బీఆర్ఎస్ రాజధాని చేస్తుంది. ఇక్కడ అయితే మెడికల్ కాలేజీలో ఏవైతే భూ నివాసులు నష్టపోయారో వారికి త్వరలో కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రకటిస్తాం, వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే మురళీ నాయక్ చెప్తున్న. కెమెరా పర్సన్ నాగేష్తో వెంకన్న, మహబూబాద్ జిల్లా న్యూస్.